ఏపీ రాజకీయాల్లో కులం లేదు అని చెప్పటం అంటే సాహసమే. టీడీపీ అంటే కమ్మ పార్టీ అని, వైసీపీ అంటే రెడ్ల పార్టీ అని, జనసేన అంటే కాపుల పార్టీ అనే ముద్ర ఉంది. 2024 ఎన్నికల్లో మాత్రం ఏపీ చరిత్రలోనే ఫస్ట్ టైం కమ్మవారితో కలిసిపోయారు రెడ్లు. టీడీపీని ఓడించటానికి జగన్ కోసం 2014 నుంచి కష్టపడిన రెడ్డి సామాజిక వర్గమే ఇప్పుడు 2024లో జగన్ను ఓడించటానికి కమ్మవారితో కలిసిపోయింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాల 70 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసించే స్థితిలో రెడ్లు ఉన్నారు. ఈ 70 నియోజకవర్గాల్లో రెడ్లు తలచుకుంటే వారిదే విజయం. 2014, 2019 ఎన్నికల్లో జగన్ కోసం ఈ రెడ్లు కష్టపడ్డారు. 2024 ఎన్నికల్లో అదే జగన్ని ఓడించటానికి కమ్మవారితో కలిసి టీడీపీ కూటమిని గెలిపించారు ఈ రెడ్లు. అందుకే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో చిత్తుగా అత్యంత ఘోరంగా ఓడిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వైసీపీ పార్టీని ఈసారి రెడ్డి సామాజిక వర్గం లైట్ తీసుకుందో విశ్లేషించుకోవలసిన అవసరం జగన్కి ఎంతైనా ఉంది. జయాపజయాలు సర్వసాధారణం. వ్యూహం అనేది చాలా పకడ్బందీగా జరగాలి. ఈ వ్యూహాన్ని అత్యంత తెలివిగా, పకడ్బందీగా అమలు చేశారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ తన బలం అయిన కాపు కులాన్ని ఈసారి తన వైపుకు తిప్పుకోవటంలో సక్సెస్ అయ్యారు. ఈసారి కాపు కులాన్ని ఏకం చేసి ఒక్క ఛాన్స్ అంటూ వెళ్లటంతో పవన్ కళ్యాణ్ కోసం కాపు కులం, కాపు సామాజిక వర్గం మొత్తం తన ఓట్లను జనసేనకు, టీడీపీకి, బీజేపీకి వేసింది. అలాగే కమ్మ కులస్తులు ఈసారి చంద్రబాబు నెగ్గాలి అనే పట్టుదలతో 100కి 150% కష్టపడ్డారు. దీనికి తోడు జగన్పై కోపంగా ఉన్న 70 నియోజకవర్గాల్లోని రెడ్లు సైతం టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేశారు. దీంతో 10 స్థానాలకు పడిపోయాడు జగన్. జగన్ అనుకున్న నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా అక్కా చెల్లెమ్మలు, నా నవరత్నాలు, నా ఆటోవాలాలు, నా పేదలు అనుకున్న వాళ్లంతా చంద్రబాబు పెట్టిన ఆకర్షణ పథకాలకి అయస్కాంతంగా అతుక్కుపోయారు. పథకాలు తిన్న విశ్వాసంతో కొంతమంది ఓట్లు వేసినా, కరడుగట్టిన వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు ఓట్లు వేసినా అవి విజయానికి సరిపోలేదు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకి మీరు న్యాయం చేయలేకపోయారు. కనీసం రెడ్డి కులానికి, కార్యకర్తలకి కూడా న్యాయం చేయలేకపోయారు. జగన్ తన విధానాలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. జగన్ కోసం పనిచేసినా జగన్కు అండగా నిలబడిన వారు దూరమయ్యారు. దీంతో టీడీపీ కూటమి విజయం అత్యంత సులభమైంది. ఇంత సునామీలోనూ 40% ఓట్లు సాధించిన జగన్ తనను తాను మార్చుకుంటే, తన వ్యూహాలను మార్చుకుంటే మాత్రం మరో అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అంటే రాష్ట్ర బడ్జెటేం కర్మ, దేశ బడ్జెట్ కూడా సరిపోదు కదా. సో ఓటమి అనేది గుణపాఠంగా తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు జగన్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే జగన్ ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగానే పోరాడాడు. ప్రత్యర్థుల కుట్రలు, కుతంత్రాలు, జైలు అనేవి కొత్త కాదు కదా.